నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం శ్రీ విఘ్నేశ్వర టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 29వ టైలర్స్ డే వార్షికోత్సవం. ఏలియన్స్ వావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు వర్తక సంఘం ప్రతినిధులు. యానాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విజేతలకు తల్లిదండ్రులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. పుదుచ్చేరి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొని 90 మందికి వికలాంగుల పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానంలోని వివిధ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించిన జాతీయ సైన్స్ డే వేడుకలు. సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ఉపాధ్యాయులు. యానాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలల బాలికలు సాంప్రదాయ దుస్తులు, జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విజేతలు తల్లిదండ్రులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవిల్లి రామకృష్ణ, సమగ్ర శిక్ష ఏపీసీ కమిటీ ప్రభాకర్ రావు, సాంఘిక సంక్షేమాధికారి రయ్య శ్రీనివాస్ మాట్లాడారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, చిల్డ్రన్స్ డే రోజు చేసుకోవాల్సింది సైక్లోన్ మరియు కొన్ని కారణాల వల్ల డిలే అయిపోయింది. ఈరోజు అది పిల్లల దినోత్సవం అనేది తప్పకుండా ఖచ్చితంగా జరగాలని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారు కొంచెం లేట్ అయినా కొంచెం కాదు కొంచెం చాలా ఎక్కువ లేట్ అయినా కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా పిల్లలందరికీ కూడా ఆ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా పిల్లలంటే మంచి సందడిగా ఉంటుంది. నిజంగా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు రోజుని ఈ పిల్లల దినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా ఎంతో బాగుంటుంది. అదేవిధంగా ఈ 3 సంవత్సరాలు కావస్తున్న ఏ పిల్లల దినోత్సవం నుంచి రాలేదు.
ఇదే రోజు నా పెళ్లి రోజు కాబట్టి ఎప్పటికీ రాలేదేమో అనుకున్నాను. కానీ ఇది లేట్ అయ్యి నిజంగా ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. యానాం శ్రీ విఘ్నేశ్వర టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 29వ వార్షికోత్సవం ట్రైలర్స్ డేని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలియన్స్ వావే చిత్రపటానికి వర్తక సంఘం ప్రతినిధులు నల్లా వెంకన్న, కాపగంటి గోపాలకృష్ణ, టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తిక్కిరెడ్డి సత్యానందం, మల్లాడి విష్ణు, స్థానిక నాయకులు ఎర్ర సుబ్రహ్మణ్యేశ్వరరావు బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు. టైలర్స్ అసోసియేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి వంశీ టైలర్, నేమాలి లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మి దంపతులు 100 మీటర్ల స్థలాన్ని అసోసియేషన్కి దానం చేశారు. భూమికి సంబంధించిన దస్తావేజులను అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం చేసుకోవాలి. దానిలో కూడా కోకోనట్ బిల్డింగ్ ఉంది. ఒక ఎన్ని కావచ్చు దాంట్లో వచ్చి దాంట్లో భోజనం చేయొచ్చు. కార్యక్రమం మన దాంట్లో చేసేయచ్చు. అలా ఏదో రకంగా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మరీ కొంచెం పెట్టుకుంటే కూడా సరదాగా పెట్టుకోవాలి, ఒకే చోట కాకుండా. అలాగే మరి ఇప్పుడు మన కృష్ణ గారు సంవత్సరం అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యులు ఆయన కూడా ఏదో మిషన్లు ఇస్తామని చెప్పేసి మిషన్లో. అలాగే టైలర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ ఈరోజు 29వ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం గత 29 సంవత్సరాలుగా మీరు మీ వృత్తికి ఆరాధ్య దైవం అయిన కుట్టు మిషన్ కనిపెట్టిన విలియం ఓ గారి సంస్మరణార్థం మన యానంలో మా వర్తక సంఘంలో సభ్యులైన మీరందరూ మీ జీవనోపాధికి గుర్తింపుగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. శ్రీ బాలాజీ కాన్వెంట్లో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు. ప్రతి సంవత్సరం కాంతిపై ప్రయోగాలు చేసి సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన సందర్భంలో ఈ నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. 2024వ సంవత్సరం నేషనల్ సైన్స్ డే సందర్భంగా ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్లో విద్యార్థులచే ఏర్పాటు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రదర్శనలు పలువురు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు సుమారుగా 200కు పైగా సైన్స్ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ పివిఎస్ శాస్త్రి మరియు కరస్పాండెంట్ శ్రీమతి పి సుజాతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముందుగా కరస్పాండెంట్ పి సుజాత సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ప్రదర్శించడానికి కారణమైన సైన్స్ ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.
In normal water, salt egg is sincere, but salt water egg is false because the salt water is limited in its recipe. రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో బుధవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నిర్వహించారు. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టి వైజ్ఞానిక శాస్త్రంలో నూతన మార్పులకు తెరతీసిన నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28న వైజ్ఞానిక దినోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తోంది. రామన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ ఎస్వి ప్రసాదరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రీజెన్సీ పాఠశాల స్థాయిలో నిర్వహించిన వైజ్ఞానిక పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిహెచ్ వీరభద్రరావు, ఉపాధ్యాయులు సిహెచ్ అశ్విని, కె క్రాంతికుమార్, పివి వరలక్ష్మి, ఎం ఉషారామలక్ష్మి, రహీమున్నీసా తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం నల్లం హై స్కూల్లో సైన్స్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, ప్రవీణ మరియు నల్లం విద్యాసంస్థల డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా యానం నల్లం రెసిడెన్షియల్ స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు. తదుపరి నాగబాబు చేతుల మీదుగా సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. అదేవిధంగా సైన్స్ డే యొక్క ప్రాముఖ్యతను పిల్లలందరికీ వివరించారు. అనంతరం నల్లం నాగబాబు దంపతులు పిల్లల ప్రదర్శించిన ప్రదర్శనలను ఒక్కొక్కటిగా సందర్శించారు. అనంతరం నల్లం నాగబాబు దంపతుల చేతుల మీదుగా సైన్స్ మరియు మ్యాథ్స్లో భాగంగా రామానుజన్ సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నల్లం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
కవర్ చేస్తారు పిల్లరే ఆంధ్ర ఇష్టంగా నిద్రొస్తుంది ఆరోగ్యం పెరిగింది కానీ గర్భిణిగా ఉంది ప్లీజ్ మీకు వెంటనే నెట్ చూసుకోవాలో అందుకు తీసుకోండి చూసేయాలి Which classes actually you are? 9th, 8th, 9th anta? Okay, I will visit the exhibition visually. I will come again, okay? Huh? Okay, right. బులెటిన్లో షార్ట్ బ్రేక్. మీ ప్రియమైన వారికి పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 8790799333. మీ వ్యాపార సంస్థలు గోడౌన్లలో ఉన్న సీసీ కెమెరాలకు అతి తక్కువ ధరలో కేవలం నెలకు 200 రూపాయలకే ఇంటర్నెట్. వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 9652458234. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కేంద్ర మరియు పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు జూనియర్ కళాశాలలో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుమారు 97 మంది విద్యార్థులకి ఉచిత ల్యాప్టాప్లు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ ల్యాప్టాప్లన్నీ కేవలం మీ ఉన్నత విద్యకు వినియోగించుకోవాలి తప్ప వేరే విధంగా వినియోగం చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని అన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఫైనల్ పరీక్షలకి అందరూ బాగా ప్రిపేర్ అయి బాగా రాయాలని ప్రతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ ప్రభాకర్, కళాశాల ప్రిన్సిపల్ కేవుమా, పిఈటి స్వామి తదితరులు పాల్గొన్నారు. Thank you, sir, for accepting our invitation and the small honor. Thank you, sir. Thank you, Prakash, sir. Honor Sarvatu Shalan Gote. ఆబ్జర్వేషన్ గమనించండి. తెమ్మాడి నరసింహస్వామి. 6 బాటు ఐశ్వర్య. 7 కడియాల పద్మకుమారి. నెంబర్ 8 కర్ణ. దయచేసి మీరు రావచ్చు. 8 పల్లవి మల్లాడి పల్లవి. నెంబర్ 9 నెంబర్ అమ్మ ఏం పేరమ్మా? అమ్మ తల్లి
పల్లవి. Number 12, Pemmadi, 3 laptops by the government of Puducherry. Madam. Okay. So Golagodi Satyaveni, second MPC. So MPT students ki ఇక్కడికి వచ్చిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పటికే కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు. మీకు ఎగ్జామ్స్ కూడా ఒక్కరోజు ఉంది. ఒక్కరోజు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ గవర్నమెంట్ ఒక ల్యాప్టాప్స్ ఇస్తుంది అంటే మీకు ఎంకరేజ్ చేయడానికి ఒక్కరోజు గ్యాప్ ఉన్నా కూడా ఒక మమ్మల్ని అయితే ఆ టైంలో చదువుకునేటప్పుడు టార్చర్ పెట్టేవారు. నిజంగా ఒక్కరోజు నాకు ఇప్పటికి వచ్చే వరకు తెలియదు, మీకు ఏదో ఇంకా 15 రోజులు టైం ఉందని అనుకుంటున్నాం. కానీ అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా అందరూ కూడా చెప్పారు, గుడ్ బ్యాడ్ ఆ రెండు కూడా ఉంటాయి. పేరెంట్స్ దాన్ని గమనిస్తూ చూసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఫోన్స్ ఉన్నాయా, ఇంట్లో ఉంటాయి కదా. అదేవిధంగా దాన్ని మనం ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా తక్కువ వాడి ఇది ఓపెన్ చేసి ల్యాప్టాప్ అని ఈ 1 రోజు 2 రోజుల్లో అయితే మనకి ఏమీ లేదు కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఓపెన్ చేసి మీరు ఏ స్ట్రీమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నారో దానిపైన మీ ఇంట్రెస్ట్ ని దాని ద్వారా యూజ్ చేసుకుని ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసుకున్నామంటే మనకు అది ఉపయోగపడేటట్టు ఉండాలి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీరు దీని జోలికి వెళ్లాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ పుదుచేరి గవర్నమెంట్ నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం నుండి కూడా ఇంతమంది సుమారు 97 మందికి 45,000 విలువ గల ల్యాప్టాప్స్ ఇస్తున్నారంటే అది చిన్న విషయం ఏం కాదు. అయినా కూడా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ కానీ ఎవరికైనా ఇస్తుంది అంటే ఏదో మధ్యలో ఇస్తుంది. మీకు అయిపోయినప్పుడు కూడా ఇస్తుందంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో ఇస్తుందంటే మీ ఫ్యూచర్ కి మీకు ఎంత ఉపయోగపడాలి అని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇస్తుంది. దాన్ని అందరూ కూడా బాగా యూటిలైజ్ చేసుకుని మంచి స్ట్రీమ్స్ లోకి, ఇందులో బైపీసీ వాళ్ళు ఉంటారు, ఎంపీసీ ఉంటారు, హెచ్ఈసీ, సిఈసీ, మీకు తగ్గిన స్ట్రీమ్స్. అదేవిధంగా అందులో ఇప్పుడు చాలా మంది ఆఫ్లైన్ కోర్సెసే కాదు ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ కోర్సెస్ తీసుకునే విధంగా వీటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. దాన్ని అందరూ పేరెంట్స్ అయితే ఈ 15 రోజులమ్మా మీరు ఇక్కడ కూర్చోబెట్టినా ఇప్పుడు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి. అందరూ కూడా ఈ 15 రోజులు అయిపోయిన తర్వాతే వీటిని ఓపెన్ చేసే విధంగా చూసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా తీర్చిదిద్దిన ఈ కాలేజ్ యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి, టీచర్స్ కి, అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ప్రిపేర్ లేదో కూడా ఒక్కసారి గమనించవలసిందిగా, ఎందుకంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి అండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎగ్జామ్ రోజే ఉంటారు. ఈ రోజు రేపు కూడా వీళ్ళకి ఏమైనా రివిజన్ చేసి వాళ్ళందరినీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుదుచ్చేరి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి కూడా వారికి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో యానంలో భారీ వర్షాలు కారణం అప్పటి నుంచి ఈ రోజుకు వాయిదా పడటం జరిగిందని, ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, వికలాంగులు కేవలం శారీరకంగా మాత్రమే దృఢంగా ఉండలేరు, కానీ వాళ్ల యొక్క మేధాశక్తి ఎంతో చాలా దృఢంగా ఉంటుందని, సొసైటీలో వారిని ఎవరూ కూడా చిన్న చూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు. అనంతరం సుమారు 95 మందికి వృద్ధాప్య పెన్షన్ మరియు 90 మందికి వికలాంగుల పెన్షన్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ చేతుల మీదుగా మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, వికలాంగుల సంక్షేమం సంఘం అధ్యక్షుడు నూకరాజు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రయ్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంగాడి హన్నా గిరియాన్పేట సెకండ్ గా, థర్డ్ వచ్చి ఎస్ పద్మ కొత్తపేట. మల్లాడి వినయ్ కన్స్ట్రక్షన్ పైన
వినయ్, గురు వైదాడి ధర్మారావు, వైదాడి ధర్మారావు, వైదాడి ధర్మారావు, దొమ్మిడిపేట, ఈలి రాజీ యానం. ఏమో సెంటర్ పేరు చూసుకోండి. పి అభి ఎప్ప, కే మణికంఠ దర్యాతిప్ప, రాధాకృష్ణ, సిహెచ్ వెంకటలక్ష్మి దర్యాతిప్ప, దండుప్రోల్ సచివేణి కుర్సన్పేట, నక్క దీక్షిత మాధురి దర్యాతిప్ప, ఈలి రాజేష్ దొమ్మెటిపేట, ఈలి రాజేష్ దొమ్మెటిపేట, కేవీవి సత్యనారాయణ యానం. యానం జవహర్ నవోదయ విద్యాలయాలో సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు, సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తమన్నా, కౌశిక్లు సైన్స్ డే ప్రత్యేకతను వివరించగా సైన్స్ అద్భుతాలను దివ్యాంశు వివరించారు. 10వ తరగతి విద్యార్థులచే నిర్వహించబడిన వివిధ రసాయనిక చర్యలు విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా ఉండి చూపరులకు ఆనందానుభూతి, విజ్ఞాసను కలిగించాయి. సైన్స్ లేనిదే మనుగడ లేదని, మనం చేసే ప్రతి చర్య సైన్స్తో ముడిపడి ఉందని, విద్యార్థులు సైన్స్పై మక్కువ పెంచుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీ ప్రకాశరావు గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి బేగం తెలియజేశారు. కార్యక్రమ సంచాలన శ్రీ రాహుల్ ద్వివేది నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సైన్స్ అధ్యాపకులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు. Now, I participate for this reaction. 2 boiling tubes, and chemical reactor. You can see that it is purely and colorless color. Now keep it aside. Take another boiling tube and add few amount of sodium sulfate solution in it. Color. Now take the both test tubes and slowly add together. You can observe a white color precipitate forming up under the test tube. You can observe a change. What is that? Yes, it is yellow precipitate of lead iodide. It is. What is the color of this? What is the color of these? What is the color of it? Thus, in acid, methylene orange gives red color, and in base, it gives yellow color. Observe the color of it. What is the color of it? What is the color of it? The color. What is the color of it? We can observe that phenolphthalein gives colorless in acid and gives pink color in base. Keep aside. Adding universal indicator to it. What is the color of it? Next. What is the color of it? Black color. Violet. Violet. Keep aside. Now,
take a boiling tube and add lead nitrate in it. Now heat the lead nitrate boiling tube in spirit. Observe the changes which occur. Yes, sir. Open area, that's why. Basically, it is an open area, that's why we can. The yellow residue is of lead oxide and the on girl. Rahul sir. కాకినాడ జిల్లా కాకినాడలో రాష్ట్ర ఎన్నికల రిటైర్డ్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగ ఓట్లు అధికంగా ఉన్నాయని ఓటు వేసేవారు తమ ఓటును వేసి సద్వినియోగం చేసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వినియోగించుకునే అంశాలపై పలు గీతాలను ఆలపించి చైతన్యం పరిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్రాంత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాట్లాడుతూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ ప్రక్రియలో భాగమన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి సుమారు 30,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఇటీవల అవి బయటపడటంతో అక్కడ ఎన్నికలు నిర్వహించిన 2 ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకుందన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ఓటర్లు తమ ప్రాంతాలలో ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలకు వాలంటీర్లను, సచివాలయం సిబ్బందిని దూరంగా ఉంచాలని, అలాగే ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మాజీ ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి అభివృద్ధి నీదవుతుంది ఓటేసే బాధ్యతను స్వీకరించరా. ఓటు వల్ల మనందరికీ సమానత్వం అనేది సమాజంలో వచ్చింది. సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే, ప్రతి ఒక్కరికి ఒకే ఓటు హక్కు ఉంటుంది. ఇతరత్ర అసమానతలు ఉన్నా కూడా మనకి ప్రజా జీవితంలో మాత్రం మనమంతా కూడా సమభాగస్వామ్యమైన వ్యవస్థ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటు హక్కు. సుమారు 50 సంవత్సరాల క్రితమే కేశవాల చైతన్యవంతం విషయంలోనూ, ప్రజాస్వామ్య విషయంలోనూ, రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే ఉంటాయి. తప్పనిసరిగా చివరిదాకా అందరూ ఉండి ఈ కళా ప్రదర్శన జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 మంది ప్రముఖులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెసర్స్, వీరితో కలిసి ఏర్పాటు చేశాం. ప్రధాన ఉద్దేశం డెమోక్రసీని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడం, ఓటర్లో చైతన్యం తీసుకురావడం, సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం, ప్రజల్లో ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడం, ఇలాంటి లక్ష్యాలతో ప్రారంభించాం. ఈ గత 6 నెలలుగా అనేక విషయాల్లో సత్ఫలితాలు లభించాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితా విషయంలో పెద్దలు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నిరంతరం ఎలక్షన్ కమిషన్ దృష్టికి, న్యాయస్థానాల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా చాలా వరకు ఓటర్ల జాబితాలో లోపాలను సవరించడానికి ప్రయత్నం జరిగింది. అయినా ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ ఓట్లు అక్కడక్కడ కనపడతా ఉన్నాయి. ఒకరికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఒకే ఇంటి పేరుతో అనేక ఓట్లు ఉన్నాయి. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం
అవసరం. వీటిని గుర్తించి ఈ ఓట్లు పోలు కాకుండా చూడాల్సిన అవసరం ఆయా రాజకీయ పార్టీల యొక్క పోలింగ్ ఏజెంట్ల మీద ఉందని అనుకుంటున్నాను. పోలింగ్ ఏజెంట్లు ముందుగానే ఆయా బూతుల్లో ఉన్న లిస్ట్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎవరు చనిపోయి ఉన్నారు, ఎవరు ఇతర దేశాల్లో ఉన్నారు, ఎవరి ఓటు 2-3 చోట్ల ఉంది, ఇలాంటివన్నీ ఓటర్ల జాబితాలో గుర్తుపెట్టుకుంటే అక్కడ ఓటు సద్వినియోగం అవ్వడానికి అవకాశం. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య ప్రక్రియ ఈ రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరంగా మనం భావించాలి. మనం వేసిన ఓటు ద్వారా మనం ప్రజాప్రతినిధుల్ని అలాగే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక మంచి దృక్పథం మనందరిలో ఉండాలి. ఎందుకంటే మనం వేసే మంది ఒక్క ఓటే కదా, ఏమవుతుంది మనం ఓటు వేసినా వేయకపోయినా పెద్దగా మనకి మార్పు ఏమీ జరగబోదు అనేటువంటి అభిప్రాయం మనలో మనం తొలగించుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా నేషనల్ ఎలక్షన్ పార్లమెంటరీ ఎలక్షన్ అంటే లోక్సభ ఎలక్షన్ కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఓటు చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది. ఎందుకంటే ఈ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఈ పర్టికులర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఉంటుంది. అందుచేత మనం ఓటు వేయకపోతే ఒక బాగుగా పనిచేసే ఒక ప్రజాప్రతినిధిని మనం కోల్పోతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శ్రీ విఘ్నేశ్వర టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 29వ టైలర్స్ డే వార్షికోత్సవం. ఏలియన్స్ వావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు వర్తక సంఘం ప్రతినిధులు. యానాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విజేతలకు తల్లిదండ్రులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. పుదుచ్చేరి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొని 90 మందికి వికలాంగుల పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానాంలోని వివిధ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించిన జాతీయ సైన్స్ డే వేడుకలు. సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ఉపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.